క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీలో ప్రభుత్వ మద్యం షాపులను రద్దు చేసింది కూటమి సర్కార్. ప్రభుత్వ మద్యం షాపులను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతినిస్తూ చట్ట సవరణ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. నూతన లిక్కర్ పాలసీకి అనుగుణంగా చట్ట సవరణ చేశారు. అయితే నూతన మద్యం పాలసీపై మహిళలు భగ్గుమంటున్నారు. గాంధీ జయంతి రోజున రోడ్లపై ధర్నాలు చేస్తామని మహిళా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. నూతన మద్యం పాలసీలపై మహిళలు భగ్గుమంటున్న నేపథ్యంలో తాజా సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేంద్ర. అనుశ్రీ, కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీకి శ్రీకారం చుట్టింది. పాత మద్యం పాలసీ ఏదైతే దాన్ని రద్దు చేస్తూ ఆర్డినెన్స్ అయితే తీసుకొచ్చిన పరిస్థితి. రిటైల్ లిక్కర్కి అనుమతులు ఇస్తూ అయితే చట్ట సవరణ చేయబోతున్నట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ మద్యం అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే దాని మీద నియంత్రణ ఉంటుంది తప్ప ప్రైవేట్కి వెళ్తే నియంత్రణ ఉండదంటూ కూడా వాళ్ళంతా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా దీని మీద మేము పోరాటానికి వెళ్తామంటూ కూడా ఇప్పటికే ఒక యాక్షన్ ప్లాన్ వాళ్ళు సిద్ధం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఇప్పటికే వాళ్ళంతా కూడా తెలియజేశారు. ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం ఉండాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఏదైతే అంటే ప్రైవేట్కి మద్యాన్ని ఇవ్వడం మీద పూర్తిగా వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. మద్యం అంటే ఆదాయ మార్గంగానే మద్యాన్ని చూస్తుంది తప్ప ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే ఉన్న టైం అంటే గతంలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు టైమింగ్స్ ఉంటే ఇప్పుడు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు టైమింగ్స్ మార్పు చేశారంటే మధ్యాంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని మారుస్తున్నారంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా జీవో వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా రోడ్లెక్కి ఆందోళన చేస్తామంటూ ఇప్పటికే ప్రభుత్వానికి హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.